శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగమనందు 5వ శ్లోకాన్ని ఈవేళ మనం పరిశీలన చేసుకుందాం. యసాంఖ్యేక ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. భగవానుడు సత్యవాక్కులు అందించారు మనకి. ఈ సత్యవాక్కులను సదా ఆచరణలో ఉంచుకున్న వారికి బంధ విముక్తి సునాయాసం. జ్ఞానయోగులచే ఏ స్థానము అనగా మోక్షము పొందబడుతున్నదో అది కర్మయోగుల చేతను పొందబడుతున్నది. జ్ఞానయోగమును కర్మయోగమును ఒక్కటిగా ఒకే ఫలము గలుగుజేయునదిగా చూచువాడే నిజముగా నిజమైనటువంటి నిజ చూపు కలిగినవాడు, వాడే తెలిసిన వాడుగును. క్రిందటి శ్లోకమునందలి భావమునే మరల ఇచ్చట వ్యక్తమనర్చుతున్నారు భగవానులు. జ్ఞానయోగ కర్మయోగములు రెండును ఒకే ఫలమును గలుగజేయునని ఎరుగగలుగు వారే పరమార్థము నెరింగిన వారగుదురు. వారే నిజముగా నిజచూపు సత్యాన్ని సూచిన వారు అగుదురు. తక్కిన వారు నేత్రములున్నను చూడజాలని వారే అగుదురని భావము. సత్యము నవలోకించుటయే నేత్రములున్నదానికి సార్థకత. యథార్థమును గాంచగలుగుటే వివేకము యొక్క చిహ్నము. కాబట్టి అవివేకమును గురుడ్డితనమును పొందక దూరదృష్టి విశాల భావము కలిగి ఏ యోగమైనను ఒకే మోక్షరూప ఫలమును గలుగుజేయునని నిశ్చయించవలెను గాని రెండు రకాలైనటువంటి ఫలములు ఇస్తాయి. జ్ఞానయోగం మనిషిని బంధ విముక్తుని చేస్తుంది, కర్మయోగం బంధముల చేత బంధింపచేస్తుంది అనేది అజ్ఞానపూరితమైనటువంటి మాట, చిన్నపిల్లలు మాట్లాడే మాట అని మనకు 4వ శ్లోకము తెలియచేస్తే, 5వ శ్లోకం ఏమి తెలియచేసింది? ఇవి రెండిటిని కూడా ఒకే ఫలాన్ని ఇస్తాది అనే సత్యాన్ని ఎరిగిన వాడే సత్య అన్వేషి, సత్యాన్ని తెలుసుకున్నటువంటి కంటి చూపు ఉన్నవాడు. అటు కాకుండా రెండుగా ఎరిగినటువంటి వాడు సత్యాన్ని తెలుసుకోలేదు అనే మనకిక్కడ తెలియబడుతుంది. కావున ఒకవేళ భిన్నత్వము గోచరించినను ఒకే వస్తువు అనగా పరమాత్మ అయి ఉన్నందువలన సాధనలందు ఒకవేళ భిన్నత్వము గోచరించినను అది భిన్నత్వము కానేరదని వీక్షింపగలుగుటయే మనుజుని ప్రజ్ఞ అని ఇచ్చట తెలుపబడినది. అమెరికా వెళ్ళవలెనని తూర్పుగా పయనించినను పశ్చిముగా పయనించినను ఒకటే, ఏ విధముగానైనను గమ్యమును చేరవలేను కదా అని. ఒక ప్రదేశమునకు వెళ్ళవలెను అన్నప్పుడు, ఒక తిరుమల తిరుపతి దేవస్థానముకు వెళ్ళవలెను అనినప్పుడు ఏ దారిలో వెళ్ళినా, ఫ్లైట్లో వచ్చినా, ట్రైన్లో వచ్చినా, బస్సుల్లో వచ్చినా, కాలినడకన వచ్చినా, ఎట్లా వచ్చినా దర్శనము ఒక్కటే కదా. సముద్రమునకు చేరు నీరు ఎన్ని మార్గములలో వచ్చినా గమ్యము ఒకటే కదా. ఆ విధముగా మనసుని విషయ వాచనల వైపు పోనీకుండా తన యొక్క లక్ష్యముపై దృష్టి పెట్టి నిష్కామంగా ఆచరించినటువంటి కర్మయోగమైన జ్ఞానము యోగమైన ఒకటి. ఇవి రెండు కూడా భిన్నములుగా రెండుగా కనపడినప్పటికీ కూడాను ఆ రెండే కాకుండా ఎన్నో మార్గములు ఉన్నప్పటికీ కూడాను అనేకత్వములు ఏకత్వాన్ని ఎవరు చూడగలుగుతారో వారే నిజాన్ని ఎరిగిన వారు,
వారే సత్య సూపు కలిగినటువంటి వారు. మిగిలిన వారందరూ కూడా అసత్యాన్ని సత్యమని భ్రమిస్తూ ఉంటారు. అన్ని మార్గములకు అన్ని గమ్యాలు ఉన్నాయి అనే వాళ్ళందరూ కూడా అసత్యవాదులే. మార్గములు ఎన్నైనా గమ్యం ఒక్కటే అన్నదే నిజమైనటువంటి సత్యం అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది. సర్వం భగవానుడు సత్యాన్ని మనకు తెలియజేశాడు. ప్రపంచంలో నిజముగా చూపగలిగిన వాడు ఎవరు అంటే, వివేకవంతుడెవడు అంటే, జ్ఞానయోగము కర్మయోగమును ఒకటియేయను, ఒకే ఫలమును గలుగుజేయును అను వివేకము గలవాడే నిజముగా నిజ చూపు కలిగినటువంటి వాడే వివేకవంతుడు అని మనకు ఇక్కడ తెలియబడింది. కర్మయోగముచే చిత్తశుద్ధిని బొందనిచో జ్ఞానయోగమునందు నిలుకడ బొందుట కష్ట సాధ్యమని వచించుతున్నాడు భగవంతుడు 6వ శ్లోకములో. రేపు ఆ 6వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. భగవద్గీత నిశ్చల మనస్కుల ఇంటూ ఉన్న అందరికీ హృదయపూర్వక ద్వాదశి వందనములు. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.